మనం పిల్లల్ని మాత్రమే కనగలం, వాళ్ళ భవిష్యత్తుని మనం కనలేము. పిల్లల్ని మాత్రమే పెంచగలం, పెద్ద అయ్యాక మనం పెంచలేం. సరే, ఈ సుత్తంతా ఎందుకు? అనంతపూర్ అనంతపూర్ రూరల్ నారాయణ కాలేజ్ క్లాస్ రూమ్లో సీసీ కెమెరా ఉందో లేకుంటే ఎవరైనా రికార్డ్ చేశారో తెలియదు, కానీ ఆ అబ్బాయిని ఆ లెక్చరర్ ఏదో అంటున్నట్టుగా అనిపిస్తుంది. కోపంతో టేబుల్ దగ్గర నుంచి లేచి ఫాస్ట్గా వెళ్ళి ఆ పిల్లర్ దగ్గర నుంచి దూకేశాడు. దూకేసినది కూడా మనం వీడియోలో చూడొచ్చు. చూడబుద్ధి కాలేదు నాకైతే. కానీ అలా దూకగానే పిల్లలు, ఆ లెక్చరర్ అందరూ హడావిడిగా అక్కడికి వెళ్ళారు. కానీ ఆ అబ్బాయి అక్కడికే దూకేశాడు. ప్రాణం కూడా గాలిలో కలిసిపోయింది. పిల్లాడు కొంచెం ఓపికతో ఉండేలాగా పేరెంట్స్ గైడ్ చేయలేదా? లెక్చరర్ ఏమైనా బూతులు తిట్టాడా? అసలే నారాయణ కాలేజ్ అది. విద్యా వ్యవస్థల మీద నమ్మకం పోతుంది నాకైతే. ఎన్ని 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 దారుణాలు! ఒకడైతే టీచర్ని ఉంచుకున్నాడు. ఆ దరిద్రం కూడా ఆ స్కూల్ క్యాంపస్లోనో స్కూల్ ఆఫీస్లోనో ఆవిడతో రొమాన్స్. ఇంకొకడు 5th క్లాస్ చదువుతున్న ఆ పసిపిల్లపై ఈ దరిద్రం. విద్యా వ్యవస్థను నమ్మలేకపోతున్నాం ఇలాంటి వాళ్ళ వల్ల. ఈరోజు ఈ తల్లిదండ్రుల కడుపు కోత ఎలా తీరుతుంది? లక్షల లక్షలు ఫీజు కట్టి చదివిస్తుంటే మార్క్స్ 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 పీక్కు తింటున్నాడు ఒక్కొక్క నా కొడుకు. నేను మా అమ్మాయికి చెప్పాను ఒకే మాట, మీరు జాగ్రత్తగా వినండి, ఇదొక్క మాట వినండి. నేను మా అమ్మాయిని వేరే ఏ స్కూల్లో జాయిన్ చేయలేదు, నారాయణ పారాయణ వాటి జోలికే వెళ్ళలేదు. ఒక మామూలు స్కూల్లో జాయిన్ చేశాను. నేను చెప్పాను, అమ్మ నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వు, చదవడానికి ప్రయత్నించు. ఫస్ట్ క్లాస్ రాలేదు, సెకండ్ క్లాస్ రాలేదు అని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. మా పాప అదృష్టమో మరి సరస్వతి కటాక్షమో తెలియదు, కానీ ఎప్పుడూ సెకండ్ ఫస్ట్ అలాగే వస్తూ ఉంటుంది. టీచర్స్ కూడా అదే చెప్పాను నేను. ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ రావాలి అని మా అమ్మాయి మీద ప్రెజర్ పెట్టొద్దు. మా అమ్మాయికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువులు వద్దు. టేబుల్స్ నేర్పించండి, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించండి, చాలు, ఇంకేం వద్దు. ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వని వద్దు. మా ఇంట్లో మా అమ్మ ఆ స్పెషల్ క్లాసులు వద్దు, ఆ ట్యూషన్లు వద్దు. రోజు సాయంత్రం ఇంటికి వచ్చి డాడీ అని నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో కూర్చొని ఏ స్నాక్సో తినుకుంటూ, సండే సండే చికెన్ తినుకుంటూ తృప్తిగా మన మన పిల్లల భవిష్యత్తులో నా కళ్ళ దగ్గర నాకు అంతే చాలు. పెళ్లి చేసి ఓ ఇంటికి ఇస్తాం. అబ్బాయిలు అనుకో, ఏ ఫస్ట్ క్లాస్ రాకపోతే బతకలేరా? అందరూ ఫస్ట్ క్లాస్ చదివిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపురా? రోల్స్ రాయిస్ ఫౌండరు సెకండ్ క్లాస్ చదివాడు, తెలుసా మీకు? చదువులోనే అంతా లేదు. అంటే ఈ మార్క్స్ కోసం ఎవరైతే పోరాడి పీక్కు తింటుంటారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాం, అందరి గురించి కాదు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.